హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా, మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మొత్తం మీకు హెల్త్ గురించే ఉంటుంది వీడియోలో. పార్క్ అయితే వెళ్ళాను. ఈ పార్క్ ఎక్కడ అనుకుంటున్నారు? ఒకవేళ మన ఏరియాలో నా వీడియోలు చూసే వాళ్ళైతే గుర్తుపట్టేస్తారు. ఇది వచ్చేసి పందిపాడు లేఅవుట్ అంటారు కదా, ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉంది పార్కు. అక్కడ అంతా గవర్నమెంట్ ప్లాట్లు ఉంటాయి అక్కడ అన్నమాట. కొంచెం పైకి వెళ్తే పార్క్ ఉంది, చాలా మంచిగా అయితే దీన్ని డెవలప్మెంట్ చేసినారు. శుభ్రంగా చేసి జేసీబీ తోటిగా, అంటే చెట్లు అవి ఇవి లేకుండా నీట్గా చేసినారు. చెప్పులు లేకుండా నడచవచ్చు. చూడండి అంత బాగుంది పార్క్. చెప్పులు లేకుండా నడచడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఒక 20 నిమిషాలన్నా చెప్పులు పక్కన వదిలేసి మట్టిలో నడచండి, ఓకే. తర్వాత వచ్చేసి ఆడుకోవడానికి పిల్లలకి ఉయ్యాలలంట, పెద్దవాళ్ళ కోసం ఎక్సర్సైజ్ చేయడానికి గవర్నమెంట్ అయితే చాలా మంచిగా చెట్లు నాటి శుభ్రంగా పార్క్ని పెట్టింది. ఎంత బాగుందంటే అసలు ఎప్పుడు ఆ ఇంట్లో కూర్చొని ఆ టీవీలు సెల్లులు పని అయిపోయినాక టైం వేస్ట్ అయ్యే మాటలు మాట్లాడే బదులు ఇలాగా నడుచుకుంటైనా రావచ్చు. ఎంత లేదు, 1 కిలోమీటర్ ఉండొచ్చు అనుకుంటాం ముజాఫర్ నగర్ నుంచి. అంతే, చిన్నగా ఈవినింగ్ టైంలో నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఒక అర్ధగంట సేపు, ఒక 3/4 గంట సేపు కూర్చొని పార్కులో మాట్లాడుకొని, భార్యాభర్తలు అయితే మీకోసం మీరు టైం కేటాయించుకొని ఆరోగ్యంగా హ్యాపీగా ఉండేకి చూసుకోవాలి. ఎప్పుడు ఆ ఇంట్లో సమస్యలు గుర్తు చేసుకొని గతం గుర్తు చేసుకుంటూ, జరిగిపోయిన వాటి గురించి ఆలోచించుకుంటూ, జరగని వాటి గురించి కూడా ఇలాగే జరుగుతుందేమో అని భయపడుతూ ఇలాగ చేస్తూ ఉంటారు చాలామంది. అనారోగ్యం రానిక మెయిన్ రీజన్ అదే అనమాట. అందుకని అప్పుడప్పుడు మనం ఇలా బయటికి వెళ్తే, ఇక్కడ చూడండి పొలాల్లో పనిచేసే వాళ్ళని చూస్తే మాట్లాడుతుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, నాకు ఎలా వచ్చిందో నాకు ఎక్కువ శాతం ఇలాగ బయట ఇలా పార్కులు అనే కాదు, ఇవి పొలాలు. పార్క్ కూడా ఉంది, అది కొంచెం వెనక ఉంది. నేను ఇక్కడ కొంచెం ముందుకు పొలాల్లో, పార్క్ ఎదురుగా కూడా పొలాలు ఉన్నాయి, కొంచెం ముందుకు పొలాలు ఉన్నాయి. ఆ పూలను చూసుకుంటూ నాకు ఎంత హ్యాపీ కలిగిస్తుంది తెలుసా. నా కోసం నేను టైము స్పెండ్ చేయాలి. ఎవరెవరో సమస్యలు వినుకుంటూ బాధపడుకుంటూ, వాళ్ళు బాధపడి ఏడ్చుకుంటూ, మళ్ళీ అవి విని మనం బాధపడుతూ, ఇంకొకటి నాకు భయం ఏం పుట్టుకుంటుంది అంటే, ఎవరివన్నా గిల్లల మాటలు అంటే వెనకాల మాట్లాడే మాటలు వింటే అవి మాటలు దేవుడు వింటాడు అనే భయం ఉంటుంది. అవి నేను వింటే నాకెంత పాపం తగులుతుందో, చెప్పే వాళ్ళకి ఎంత ఉంటుందో, వినే వాళ్ళకి అంతే ఉంటుంది అని సెల్లులలో ఎవరితో నన్ను మాట్లాడాలి అంటే నాకు అదే భయం. అందుకని నేను తక్కువగా మాట్లాడతాను. మౌనంగా ఉండడం చాలా బెనిఫిట్స్ అన్నమాట. ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉంటాము, సెకండ్ వన్ వచ్చేసి ప్రశాంతంగా ఉంటాం, థర్డ్ వన్ వచ్చేసి మనకు భయం ఉండదు అనమాట. దేవుడు ఈ మాటలు విని వాళ్ళు మాట్లాడే మాటలు మనం వింటే మనకు పాపం తగులుతుందేమో అన్న భయం ఉండదు. అది దానివల్ల మనం ఇలాగ ఒంటరిగా ప్రశాంతంగా ఇలాగ పార్క్కి వచ్చి ఇలాగ చూడండి, మన ఏరియాలోనే చూడండి, ఆంజనేయ స్వామి గుడి దగ్గర వెళ్ళండి. చెట్లు ఉన్నాయి, ఎంత బాగా ప్రశాంతంగా పార్కులో కూర్చోవచ్చు. ఇలాగ పొలాలను చూస్తుంటే ఎంత ఆరోగ్యంగా ఉంటాం తెలుసా. మొబైల్లో చూడండి, మీకు పనికొచ్చేటివి మోటివేట్ అయ్యే స్పీచ్లు అంట, ఆరోగ్యానికి సంబంధించిన వీడియోస్లు అంట, వంటకు సంబంధించినట్టు అలాగ చూడండి. ఫోన్లు